హాయ్ యువర్స్, దిస్ ఈజ్ కిరణ్ కుమార్ రెడ్డి. సో శ్రీశైలం హైవేలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రజెంట్ మనము తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర అయితే జస్ట్ 3 కిలోమీటర్ హైవేలో ఉన్నాము. ఈరోజు మీకోసం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అయితే చూపించబోతున్నాను. జస్ట్ ట్రావెల్ విత్ మీ. సో తుక్కుగూడ ఓరార్ నుంచి జస్ట్ 25 మినిట్స్ అయితే డ్రైవ్ చేసి నేను ప్రజెంట్ కట్టాలు అయితే రీచ్ అయ్యాను. సో మీరు చూస్తున్నారు కదండి, ఇది కట్టాల టౌన్ అండి. ఇటు మనం స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం హైవే, ఇటు మనం బ్యాక్ వెళ్తే తుక్కుగూడ అయితే వస్తుంది. మనం సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ రోడ్ అనేది టువర్డ్స్ మన కట్టాల నుంచి షాద్నగర్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి మన ఎగ్జాక్ట్ మన వెంచర్ జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇదేనండి మన వెంచరు. ఇది వచ్చేసి జస్ట్ మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో హైవే నుంచి జస్ట్ 2 మినిట్ డ్రైవ్లో అయితే ఉంటుంది. మనకు ఇది టోటల్గా అయితే 70 ఏకర్స్ వెంచర్ అండి. సో ఈ 70 ఏకర్స్లో కూడా మనం ప్రజెంట్ ఫేజ్ 1 కింద 25 ఏకర్స్ అయితే డెవలప్మెంట్ చేయబోతున్నాము. సో ఇది డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో టోటల్గా దీనికి 3 కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి మన వెంచర్కి. ఒకటి మనకి ఏంటంటే కట్టాల నుంచి షాద్నగర్ వెళ్ళే హైవేల నుంచి జస్ట్ 4 మినిట్స్ డ్రైవ్లో అయితే రావచ్చు. అలాగే మనం తీసుకున్నట్లయితే మైషిగండి నుంచి ఎగ్జాక్ట్ 2.5 kmలో జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్లో అయితే మనం వెంచర్కి అయితే రీచ్ అవ్వచ్చు. అలాగే మనకు థర్డ్ కనెక్టివిటీ కూడా మనకు ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళినాక మీకు ఆ థర్డ్ కనెక్టివిటీ చూపిస్తాను. అది మనకు జస్ట్ 1.8 km అయితే వస్తుంది ఈ వెంచర్కి. సో ఒకసారి లోపల డెవలప్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదని వెళ్దాం. సో ప్రజెంట్ అయితే మనము 60 ఫీట్ అప్రోచ్ రోడ్లు అయితే ఉన్నామండి. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం మెయిన్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్, అలాగే మనకు ఇంటర్నల్గా 33 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనము ఈ ప్రాజెక్ట్లో ఒక టెంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇది వచ్చేసి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి. ఈ ప్రీమియం అని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా చోట్ల వింటూనే ఉంటారు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇదేనండి. మనకు లైక్ సిసి రోడ్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఓపెన్ యాంపీ థియేటరు, ఇవన్నీ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయడం జరిగింది. సిసి రోడ్స్ కూడా కంప్లీట్ చేసామండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి కూడా మనకు ఫ్లాటింగ్ స్టోన్స్ కూడా మనకు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాము. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఇంకా డెవలప్మెంట్స్ మనం ఎంతవరకు వచ్చాయని ఒకసారి చూపిస్తాను. దాంతోపాటుగా మనకు మీకు చెప్పినారు కదా ఇందాక థర్డ్ కనెక్టివిటీ అనేది కూడా ఎక్కడ వస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదని చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం 40 ఫీట్ రోడ్లో అయితే ఉన్నామండి. ఏదైతే మన 60 ఫీట్ మెయిన్ అప్రోచ్ రోడ్ ఉందో ఆ అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ రోజుగా 40 ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్గా 33 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాము. మనం ఏదైతే రెయిన్ వాటర్ అనేది స్టే అవ్వకుండా ఇంటర్నల్గా డ్రైవర్స్ లైన్స్లో అయితే ఇవ్వబడింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి కూడా మనకు నెంబరింగ్ స్టోన్స్ అయితే మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఛాంబర్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేసాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మీ కింద చెప్పినట్లుగా ఓపెన్ యాంపీ థియేటర్ అండి ఇది. సో ఈ ఓపెన్ యాంపీ థియేటర్తో పాటు ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అవుట్డోర్ గేమ్స్ అంటే లైక్ క్రికెట్ నెట్ కానీ, బాస్కెట్బాల్, షటిల్ కోర్ట్స్, ఇవన్నీ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము అండి. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటనేది ఒకసారి మీకు ఇంకా ముందు మనకి ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం పదండి. సో ఏదైతే మీకు థర్డ్ కనెక్టివిటీ అని చెప్పాను కదా, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే హౌసెస్ కనిపిస్తుందో అది మనకి శ్రీశైలం హైవే అండి. అక్కడ నుంచి అప్కమింగ్ ప్రపోజల్ అండి. ఇది జస్ట్ హైవే నుంచి 1.8 km అండి ఈ రోడ్ అనేది మనకి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫేజ్ 2 అనేది మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి. 15,000 SFTలో అయితే మనం ఇక్కడ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి మనకు ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాము. అలాగే మనకు 10 గెస్ట్ రూమ్స్, ఒక స్కై పార్టీ జోను, అలాగే ఒక బ్యాంకెట్ హాల్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఈ క్వాలిటీ డెవలప్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, అది చేస్తారా లేదని. మనం ఇటువంటి వరకు మనకు తుక్కు కూడా ఆల్రెడీ మనకు 35 ఏకర్స్ అయితే మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయడింది. ఒకసారి మీకు ఆ వీడియో కూడా లింక్ ప్లే చేస్తాను, ఒకసారి వీడియో చూడండి. ఈ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అంటే నేను ఒకటే చెప్తానండి. ఈ వెంచర్ మనకి జస్ట్ ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ మనకు 4 సిటీ అనౌన్స్ చేసిందో ఈ 4 సిటీకి జస్ట్ 3 to 4 కిలోమీటర్ డ్రైవ్లో ఉంటుంది. అలాగే మనకు కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు కూడా మనకు 8 కిలోమీటర్స్ ఇన్సైడే ఉంటుందండి. ఫర్దర్గా ఈ వెంచర్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకున్నా, సో మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.